మాణిక్పూర్ వాటర్ ఫాల్స్కి అయితే ఇది వే అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అమేజింగ్ వే. ఇలాంటి లొకేషన్కి రావాలంటే అదృష్టం ఉండాలి. గుడ్ వే, వాట్ ఫెంటాస్టిక్. Hi guys, this is the way to Manikpur waterfalls. This is the way to Manikpur waterfalls. We will struggling to walking as a techno, the rock star. మేము ఈరోజు అయితే మాణిక్పూర్ వాటర్ ఫాల్స్ని విజిట్ చేయడానికి వచ్చాము. బట్ వస్తూ ఉంటే దారి మధ్యలో రోడ్ అయితే కొంచెం బాగాలేదన్నమాట. కొంచెం కచ్చా రోడ్ ఉంది, మట్టి రోడ్డు సంబడంతో కాస్త ప్రాబ్లం అవుతుంది. బట్ పర్లేదు, వాటర్ ఫాల్స్ చూడడానికి ఈ మాత్రం సాహసం చేయొచ్చు. చూడండి మీరే, మంచి ప్రకృతి ఉంది. ప్రకృతి అందాల మధ్యలో నుంచి మంచిగా వ్యూ మాత్రం బాగుంది. సాటిస్ఫై అవ్వచ్చు. కొంచెం కష్టమైనా పర్లేదు, అడవి మధ్యలో నుండి బాగుంది. సో చూద్దాం ఎలా ఉందో ముందు ముందు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఈ రోడ్కి రాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. బట్ ఇంకా రీచ్ అవ్వట్లేదు, ఎందుకంటే రోడ్డు కొంచెం బాగాలేదన్నమాట. సో దట్స్ వై కాస్త ఇబ్బంది అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ రోడ్డు ఎంత దారుణంగా మారిపోయిందో. వర్షం పడ్డ కారణంగా ఇది కొంచెం ట్రిక్కీగా అయిపోయింది. మా బండి కూడా చాలా స్కిడ్ అవుతుంది. ఇది నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకట బండి లాగినాయి కొన్ని. ఈ చూడండి టెక్నో వస్తుంది. మా డ్రైవర్ కూడా వస్తుండు వెనకాలనే. ఆ బండి ఎట్లా వస్తుందో చూడండి మీరు ఒకసారి. ఇంత దూరం వచ్చిన తర్వాత మనమైతే ఫైనల్లీ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసి చూపిస్తాము ఎలా ఉందో. సో ఇదైతే వాటర్ వెళ్తున్నాయి ఇక్కడ నుంచి. బట్ వా బ్యూటిఫుల్ ప్లేస్, ఇట్స్ నైస్. నేనైతే లోపలికి వెళ్ళబోతున్నాను ఇప్పుడు. మంచి ఫీల్ గుడ్ ప్లేసే. ఇది స్టార్టింగ్ పాయింట్ ఫ్రెండ్స్. అడ్వెంచర్ టైప్ ఇష్టపడే వాళ్ళకైతే ఇక్కడైతే రత్తకోవచ్చు. కొంచెం ప్రకృతి ఇష్టపడి అలా ప్రశాంతంగా కొంచెం అలా కోరుకునే వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే బెస్ట్ ప్లేస్. సో ఫ్రెండ్స్, ఇది మనం ఇప్పుడు దాకా వచ్చినటువంటి వాటర్ ఫాల్స్ ఫైనల్ డెస్టినేషన్. చూడొచ్చు మీరు ఎంత అందంగా ఉందో వాటర్ ఫాల్స్. అద్భుతం, సూపర్. మా టెక్నోగాడ్ వెళ్తుండే బయట చూపిస్తా మీకు ఎలా ఉందో. కాస్త లోతుగా ఉంది, కాస్త కేర్ఫుల్గా దిగాలి, లేకపోతే ఈ పని అయిపోయినట్టే. కొంచెం తప్పిందా ఇక అంతే. వావ్, దిస్ ఇస్ ద ఫైనల్ వాటర్ ఫాల్స్. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో వాటర్ ఫాల్స్ అయితే. బ్రో అయితే స్నానం చేసుకుంటుండు, ఎంజాయ్ చేస్తుండు. హైదరాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్లు అంతే. మస్తు ఉతరేగా సో ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చి అయితే మేమైతే చాలా హ్యాపీ. ఎందుకంటే చూడ్డానికి ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇక్కడ సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. చూడొచ్చు మీరు ఎంత అందంగా ఉందో. హెవీగా వాటర్ ఉన్నప్పుడు దిగకూడదు, నార్మల్గా ఉన్నప్పుడు వచ్చి ఎంజాయ్ చేసుకుంటే అయిపోద్ది. బట్ ఇక్కడ కొంచెం స్లిప్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ వ్యూ.